యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ 2024 తుది ఫలితాల్లో ఉత్తరప్రదేశ్లోని నైనికి చెందిన శక్తి దూబే తొలి స్థానంలో నిలిచారు. వరంగల్కు చెందిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంక్. అయితే శివాని సివిల్స్ సాధించడానికి ఎలా కష్టపడింది? కుటుంబ నేపథ్యం ఏమిటి? ఏ సబ్జెక్టులు చదివితే సక్సెస్ అయిందనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్స్లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్లోనూ మెరిసి 11వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుందే ఈ 22 సంవత్సరాల యువతి. ఇటీవలే విడుదలైన గ్రూప్ 1 పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు విడుదలైన సివిల్స్లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి రోజుల వ్యవధిలోనే 2 ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే శివాని నాన్న రాజు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నారు. అమ్మ రజిత గృహిణి, చెల్లి సరయు సఖి హైదరాబాద్లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తాను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి చదివానని తెలిపారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటి ఇంటర్మీడియట్ బీటెక్ కలిపి 6 ఏళ్ల పాటు చదివానని తెలియజేశారు. నేను ఐఏఎస్ కావాలనే కోరికను నిజం చేయడానికి మా తల్లిదండ్రులు అండగా నిలిచారు. కుటుంబ పోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ప్రోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్లో ర్యాంక్ సాధించగలిగానని తెలిపారు. 2023లో 5 మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యిందని, అయినా అంకుటిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగానని అన్నారు. ప్రజల జీవితాల్లో, మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నానని శివాని తెలిపారు.